पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। అనావిష్కారాధికరణము అయింది. అందులో ఇక్కడ బాల్యము అంటే ఏ నియమాలు లేకుండా చిన్నపిల్లవాడిలాగా వ్యవహారం చేయడం పూర్వపక్ష అన్నాడు. అంటే బాల్యము అంటే రెండు అర్థాలు ఉన్నాయి నాయన. ఒకటి యథేచ్ఛాచరణము, పిల్లల్లాగా ఇక్కడ తీసుకోకూడదు. రాగద్వేషాది శూన్యత మరియు సరళత అవి తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ శ్రవణము నిధిధ్యాసమునకు మధ్యలో బాల్యం అన్నారు కనుక ఇది మననంతో కూడుకున్నది. మననం అంటే నిరంతర జ్ఞాననిష్ట. ఇవన్నీ నేను చెప్పుకున్నాం. ఇవాళ ఐహికాధికరణము 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 ఇక్కడ ఏమి చెప్తారు అంటే హేతుమద్భావ సంగతి. బాల్యం వరకు మీరు సాధనలు చెప్పారు. దాని తర్వాత విద్యోత్పత్తి గురించి ఇక్కడ విచారము. ఈ శ్రవణాదులు జ్ఞానోత్పత్తికి సాకారములు అన్నదాని గురించి ఇక్కడ విచారం చేస్తాము. సంశయం ఏమిటంటే శ్రవణాది అనుష్ఠానముల ద్వారా ఈ జన్మలోనే జ్ఞానమా లేకపోతే జన్మాంతరం ఉందా? అది వాడి ప్రశ్న. ఎవడిది? పూర్వపక్షి. అది పూర్వపక్షిగా సంశయం. అది పూర్వపక్షి అంటాడు ఇహైవ మే విద్యా జాయతాం అని, ఇక్కడే నాకు జ్ఞానోత్పత్తి కలగాలి అనేటువంటి ఇచ్చేవాడికి ఉంది గనక తర్వాత శ్రవణాదుల్లో ప్రవృత్తి కూడా మనం చూస్తున్నాం గనక ఐహికము అంటే ఇహలోకంలోనే వాడి శరీరం ఉండగానే వాడికి జ్ఞానప్రాప్తి మోక్షప్రాప్తి అనండి ఆత్మానుభూతి ఇలాంటివి కలుగుతాయంటాడు. సిద్ధాంతం అంటాడు ప్రతిబంధము కనుక లేకపోయినట్లయితే, శ్రవణాదుల అనుష్ఠానం కనుక చేసినట్లయితే ఈ జన్మలోనే జ్ఞానోత్పత్తి. కానీ ఏమన్నా ప్రతిబంధకం ఉందనుకోండి, అప్పుడు జన్మాంతరంలో జ్ఞానోత్పత్తి. ఎలాగంటే వామదేవుడు చెప్పారు కదా, మళ్ళీ తల్లి పట్టులోకి వెళ్ళాల్సి వచ్చింది, ఏదో ప్రతిబంధం ఉంది. శ్రవణాయాపి బహుభిర్యోన లభ్య అని చెప్పారు కనుక ఈ శాస్త్రం అసంగం అంటే అసంగతము అవుతుంది. అందుకని జన్మాంతరంలో కూడా ఉంటుంది. ఏ విధంగా అయితే ప్రతిబంధకం ఉంటే వామదేవ అది మళ్ళీ మాతృగర్భంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఈ జన్మలో అవ్వచ్చు, జన్మాంతరంలో కూడా అవ్వచ్చు. ప్రతిబంధక రాహిత్యం ఉంటే ఈ జన్మలో, ప్రతిబంధం ఉంటే మరుసటి జన్మలో. ఏదో వాసన ఉండొచ్చు,
లేకపోతే సమంగా అర్థం చేసుకోలేకపోవచ్చు, అసంభావన, విపరీత భావన, ఏదో ఒకటి ప్రతిబంధం కావచ్చు. అది దీనికి ఇప్పుడు వైయాసిక న్యాయమాల ఇహైవ నీతం జ్ఞానం పాక్షికం వా నియమ్యతే. ఈ జన్మలోనే జ్ఞానమా, లేకపోతే ఈ జన్మలో పాక్షికమో మొదటి జన్మలో మళ్ళీ వస్తుందా? తథా అభిసంధే, వాడు అలా సంకల్పం చేసుకున్నట్ట, ఈ జన్మలోనే నాకు జ్ఞానం కలగాలి అని. యజ్ఞాది క్షీణో వివిధిషా జనౌ, అంటే ఈ జన్మలోనే యజ్ఞాదులు అన్నీ చేసి వివిధిష వాడికి ఉత్పత్తి అయింది కనుక వివిధిషా జనౌ, ఎవరికైతే అది తెలుసుకోవాలనుకుంటున్నారో, జిజ్ఞాస ఉందో వాళ్ళకి ఈ జన్మలోనే ముక్తి అంటాడు. అసతి ప్రతిబంధే అత్ర జ్ఞానం. అత్ర అంటే అస్మిన్ శరీరే, ఈ శరీరం ఉండగా ప్రతిబంధకం ఏమీ లేకపోయినట్లయితే జ్ఞానం ఈ జన్మలోనే. జన్మాంతరే అన్యథ, ప్రతిబంధకం ఉంటే జన్మాంతరంలో. శ్రవణాయ ఇత్యాది శాస్త్రాద్ వామదేవో భవాదపి శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య అని చెప్పారు కనుక నువ్వు అన్నీ ఈ జన్మలోనే అంటే ఈ శాస్త్రం యొక్క సంగతి సరిపోదు. అది కాకుండా వామదేవుడంతటి వాడికి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించాల్సి వచ్చింది వీడు. ఇప్పుడు దీనికి టీకా. శ్రవణ మనన నిధిధ్యాసనేషు అనుష్ఠీయమానేషు అస్మిన్నేవ జన్మని జ్ఞానం జాయతే ఇది నియమ్యతే. శ్రవణ మన నిధ్యాసన చేస్తే ఈ జన్మలోనే జ్ఞానం కలుగుతుందనేటువంటి నియమం. నతు ఇహవా జన్మాంతరేవా ఇది కాల వికల్ప. ఈ జన్మలోన జన్మాంతరం అని కాలానికి వికల్పం లేదు అంటాడు. ఎందుకు? శ్రవణాదిషు ప్రవర్తమానస పురుషస్య జ్ఞానేచ్ఛయా ఐహిక జ్ఞానోత్పత్తి విషయత్వా. వాడు జ్ఞానం పొందాలనేటువంటి ఉద్దేశంతో వాడు శ్రవణ మనోధ్యాసన చేస్తున్నాడు కనుక ఈ జన్మలోనే వాడికి జ్ఞానము, మోక్షము, ఆత్మానుభవము. ఇహైవ మే విద్యా జాయతాం, అది వాడి సంకల్పం. ఇది అభిసంధాయ పురుషం ప్రవర్తతే, పురుష ప్రవర్తతే. ఇలాగ నిశ్చయం చేసుకుని వాడు శ్రవణ మనోధ్యాసలకు వెళ్తాడు. నచ అదృష్టఫలానాం యజ్ఞాదీనాం తత్సాధకత్వేన స్వర్గజన్మాంతరే జ్ఞానోత్పత్తి శంకనీయ. ఏ విధంగా అయితే అదృష్టం ద్వారా యజ్ఞాదులకి మరుసటి జన్మలో ఫలితమో అలాగా ఇక్కడ మనం ఊహించకూడదు జ్ఞానోత్పత్తికి. అంటే ఈ జన్మలోనే శ్రవణాది ప్రవృత్తే ప్రాగేవ వివిధిషాం ఉత్పాద్య. వివిధిష తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస వాడికి శ్రవణాదులలో ప్రవృత్తి కాకముందే ఉంది. అందుకని చరితార్థత్వాత్, యజ్ఞాదీనాం చరితార్థత్వాత్. యజ్ఞాదులంటే యజ్ఞాలు చేసి నేను బ్రహ్మ తెలుసుకోవాలని ముందే అనుకున్నాడు కనుక శ్రవణాదులో ప్రవేశించక ముందు. అందుకని ఈ జన్మలోనే జ్ఞానోత్పత్తి. ఇది ప్రాప్తే బ్రూమ. అసతి ప్రతిబంధే జ్ఞానమిహ ఇవ సంభవతి. ప్రతిబంధకం ఏమీ లేదనుకోండి, అప్పుడు జ్ఞానము, అనుభవం, ఆత్మానుభూతి ఈ జన్మలోనే. సతితు ప్రతిబంధే అత్ర అనుష్ఠితై శ్రవణాదిభి జన్మాంతరే జ్ఞానం ఉత్పద్యతే. ప్రతిబంధం ఏమన్నా ఉంటే, అందుకనే గీతలో ఏమని చెప్పారు? బహూనాం జన్మనాం అంతే మాం ప్రపద్యతే, అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతి. ఈ ప్రతిబంధకాలు ఏమిటి అని చెప్తున్నారు. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్య శృణ్వంతోపి బహవో యమ్న విదుః ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ ఆశ్చర్యో జ్ఞాత కుశలానుశిష్ట. ముందు వినడానికే చాలామందికి దొరకదు. శృణ్వంతోపి బహవో యమ్న విదుః, విన్నప్పటికీనూ ఆ తత్వాన్ని గురించి సమంగా అవగాహన చేసుకోలేరు.
చెప్పేవాడు ఒక ఆశ్చర్యమే, అది వినేవాడు ఒక ఆశ్చర్యమే. తర్వాత వినేవాడికి అత్యంత తీవ్రమైన బుద్ధి ఉండాలి. వినేవాడికి తీవ్ర బుద్ధి కనుక లేకపోతే వాడు పూర్తిగా దాని దాకా పోలేడు. ఎలాగంటే ఆచార్యులు చెప్తారు, భగవత్పాదులు, ఒకడిని డబ్బున్నవాడిని పట్టుకుని అడవికి తీసుకెళ్ళిపోయారు. వాడి దగ్గర ఉన్న డబ్బంతా దోచేసుకున్నారు. వాడి కళ్ళకి గంతలు కట్టేశారు, చేతులు కూడా కట్టేసేసి వాడిని అక్కడ వదిలిపెట్టేశారు. వాడు అరుస్తాడనమాట అక్కడ, ఇలాగా నా కళ్ళు కట్టేశారు, నన్ను ఎవరైనా విడిపించండి రా బాబు అని. అంటే ఎవడో వాడు అరుస్తూ ఉంటే విన్నది, వాడు వచ్చి ఆ కళ్ళ గంతులను చేతులకి కట్లు ఇప్పుతాడు. కానీ వాడు అనేక చిహ్నాలు చెప్తాడు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అంటే ఫలానా చోట నుంచి, ముందు ఇలా వెళ్ళు, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళు, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళు, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళు అన్నీ చెప్తాడు. వాడు లక్ష్యాన్ని తన గ్రామం చేరాలి అని పెట్టుకుని తిన్నగా ఇంకేమీ ఆలోచించకుండా పోయినట్లయితే పోగలడు. లేకపోతే అక్కడ యాత్ర జరుగుతోంది, ఇక్కడ మేళా జరుగుతోంది, అక్కడ సర్కస్ జరుగుతోంది, ఇక్కడ ఇదేదో బాగుంది, అది ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే వాడు జారలేడు, ఆలస్యంగా చేస్తాడు. అందుకని ఇక్కడ కుశలో అస్య లబ్ధ్వా, తెలుసుకునేవాడు ఎవడైతే గురువు చెప్పిన దాన్ని కూడా బాగా తెలుసుకోవాలి అన్నదంటే వాడికి కూడా మంచి కుశల బుద్ధి, కుశాగ్ర బుద్ధి ఉండాలి అంటారు. ఆశ్చర్యో జ్ఞాత, తెలుసుకునేవాడు కూడా పెద్ద ఆశ్చర్యం. కుశల అనుశిష్ట, అనుశిష్ట శిష్య, వాడు కూడా కుశలం. ఇవన్నీ ఏమిటి? ప్రతిబంధకాలు చెప్పారు. పూర్వజన్మానుష్ఠితం శ్రవణాదిభి జన్మాంతరే జ్ఞానోత్పత్తి నా దుష్టచరీ. పూర్వజన్మలో చేసిన శ్రవణాదుల ద్వారా ఈ జన్మలో జ్ఞానము ఇది కనిపించట్లేదని చెప్పడానికి వీలు లేదు, కనిపిస్తూ ఉంది. వామదేవస్య గర్భే ఏవ అవస్థితస్య జ్ఞానోత్పత్తి శ్రవణ. వామదేవుని గర్భే ఏవ ఏ తత్స్యానో వామదేవో ఏవమువాచ. పట్టులో కూర్చునే అరవడం మొదలుపెట్టాడు. ఏమిటి? అహం సూర్యం, అహం అనుభవం, అహం సూర్యమభవం, నేనే సూర్యునయ్యాను, నేనే మనునయ్యాను అని. తస్మాత్ ఇహవా జన్మాంతరేవా జ్ఞానోత్పత్తి. అసతి ప్రతిబంధకే. ప్రతిబంధాలు చాలా ఉండొచ్చు. యోగం ద్వారా కనుక తీసుకుంటే ముందు మననం చేస్తున్నప్పుడు లయము, విక్షేపము, కషాయం. నేను చెప్పాను, కషాయం అంటే డికాంటెడ్ మ్యాటర్. ఎన్నో జన్మల నుంచి సంస్కారం. బావి తాడు చెప్పానే, తాడు ఎంత మెత్తగా ఉంటుంది. ఆ బావి రాతి మీద ఇది అనుమానాలు వస్తాయి కనుక మార్పు. అదేవిధంగా అనేక జన్మల నుంచి అభిమానము, ఈ అహంకారము, మమత్వము, కామము, క్రోధము ఇవి కరుడు కట్టుకుపోయి ఉన్నాయి. ఓ పట్టాన్ని పోవు ఎంత చేస్తున్నా. ఒక చిన్న ఉదాహరణ, ఒక స్వామీజీ అవధూత ఇలా వెళ్తుంటే ఎక్కడో కొంచెం దాహం మీద వేసినట్టుంది, వేసంకాలం. ఆ పక్కన చెరుకు తోట ఉంటే గబగబా ఒకటి రెండు చెరుకు గడలు తీసుకుని తినేశాడు. ఈ లోపల అక్కడ ఉన్న తోటమాలు చూశాడు. తోటమాలు చూసి నానా తిట్లు తిట్టాడు. వాడు బుద్ధి లేదా, అడగకుండా తింటే సాధువులా ఉంది ఏదో. అప్పుడు ఆయనన్ని దులిపేసి వెళ్ళిపోయాడు. ఏమీ మనసులో ఏమీ క్షోభం లేదు. ఈ అవధూత మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఈ ఘటన ఇంకోటి ఆవిడకు చెప్తూ ఉంటే
వాడికి విపరీతమైన కోపం వచ్చింది. చూడండి, అప్పుడు ఘటన అయినప్పుడు ఏమీ కోపం రాలేదు, ఏమీ లేదు, అని దులుపుని వెళ్ళిపోయాడు. కానీ 12 ఏళ్ల తర్వాత ఈ ఘటనని ఈ ఇన్సిడెంట్ ఇంకోటి చెప్తున్నప్పుడు వాడి మీద ఈయన కోపం వచ్చింది. నాదేమిటి తప్పు, వాడు ఎందుకు అలా తిట్టాలి అని. చూసారా? అందుకని అంటే ఏమిటి, అప్పుడు జరిగినప్పుడు అభిమానం లేదు, ఇప్పుడు అభిమానం. నా తప్పే ఉంది, వాడు ఎందుకు తిట్టాలి అని మొదలుపెట్టాడు వాడు. అందుకని ఇంకొకటి ఏమిటంటే మంది అజాగ్రత్త మనసు. అజాగ్రత్త మనసులో ఎక్కడ ఏ కోణలో ఏ సంస్కారం దాగుంటుందో అది ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు. అందుకని ప్రతిబంధకాలు దీని ఏంటంటారు కషాయం. రసాస్వాదము. రసాస్వాదం అంటే ఇక్కడి నుంచి మనం 100 కిలోమీటర్లు వెళ్ళాలి. 10 కిలోమీటర్లు వెళ్ళగానే నేను చేరిపోయాను అనుకుంటాడు. ఎందుకంటే ఏవో సూచనలు కనిపిస్తాయి. శంఖధ్వని వినిపిస్తుంది, ఏదో లైట్ కనిపిస్తుంది, లేకపోతే ఏదో ఆకాశవాణి అవుతుంది, లేకపోతే మంచి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఇంకేముంది, వాడు 10% ప్రోగ్రెస్ అయ్యి 100% ప్రోగ్రెస్ వచ్చేసింది అనుకుంటాడు. మళ్ళీ డిక్కి కొడతాడు. అందుకని ప్రతిబంధకాలు చాలా ఉన్నాయి. అసతి ప్రతిబంధకే ఈ జన్మలోనే జ్ఞానోత్పత్తి. ఐకమపి అప్రస్తుత ప్రతిబంధే తద్దర్శనాత్. ఐకమపి అప్రస్తుత ప్రతిబంధే తద్దర్శనాత్. ఐహికమపి అప్రస్తుత ప్రతిబంధే తద్దర్శనాత్. నువ్వు ఐహికం అన్నావు కదా, ఐహికం అని చెప్పేస్తే బాగున్నాడు. అప్పి అన్నాడు అంటే జన్మాంతరే. ఎందుకని? అప్రస్తుత ప్రతిబంధే, ప్రతిబంధం ఏమైనా లేకపోయినట్టే ఈ జన్మలో. తద్దర్శనాత్ అంటే మోక్షమను లేకపోతే జ్ఞానమును ఏదైనా కాదు. అప్పి అని చెప్పేటప్పటికీ ఏమిటవుతుంది? ప్రతిబంధకం ఉంటే జన్మాంతరంలో. అందుకని ఇది ఫలజననాయ, ఫలితం మనకి ఉత్పత్తి కావడానికి, తరువాత లేకపోతే ఆ ఫలితాన్ని అనుభవించడానికి, ఆ విద్యోత్పత్తి మనకి ప్రతిబంధకం లేకపోతే ఈ జన్మలోనే వస్తుంది. జడభరతుడు ఇంత చేసి రాజు మొదటి జన్మలో రాజయ్య ఉండి అంత తపస్సు చేసి మళ్ళీ 3 జన్మలు ఎత్తాల్సి వచ్చింది. అంటే ఏమిటి? ఏదో ప్రతిబంధకం ఉంది. అన్నీ వదిలిపెట్టి వచ్చిన వాడికి ఆ జింక పిల్ల మీద ఎందుకు మమకారం? ఏదో. అది కాకుండా ఈ మహామాయ ఉందే, మమ మాయ దురత్యయ, అత్యయము. దీన్ని దాటడం చాలా కష్టంట. ఎక్కడి నుంచో వచ్చి మళ్ళీ పట్టుకుంటూ ఉంటుంది. మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం. అందుకని మాం ఏవ ఆత్మరూపేణ ఇంక దేని మీద మనసు పెట్టుకోకూడదు. ఆ శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బాహ్య విషయాలు కానీ ఏమాత్రం ఎక్కడ కొంచెం సంధించినా మళ్ళీ గుంట్లో పడుతూ ఉంటాడు. అందుకని అసతి ప్రతిబంధకే. తర్వాత స్వభావధృతే తదవస్థాధృతే. ఇదే కదూ 477. ఏవం ముక్తిఫలా నియమ. దీని కదా, ఓహో దానికి సూత్రమా. ఇప్పుడు ఇది అయింది కనుక ముక్తి ఫలాధికరణము. ముక్తి ఫలాధికరణము. ముక్తి ఫలాధికరణము. ముక్తి ఫలాధికరణము.